ఒకసారి అడవిలో పెద్ద ప్రళయం వస్తుంది. చెట్టులు, పుట్టలు, జంతువులు, గుహలు అన్నీ ఆ ప్రళయానికి కుప్పకూలిపోతాయి. జంతువులన్నీ రాజు దగ్గరికి వెళ్ళి తమ మొర చెప్పాలని అనుకుంటాయి. అలా వెళ్తాయి రాజు దగ్గరికి. అప్పటికే రాజు తన కుప్పకూలిన గుహ ముందు విచారంగా కూర్చుంటాడు. రాజా, మా బాధ చెప్పాలని వస్తే మీరే బాధలో ఉన్నారా? రాజా, ఏమిటి మన పరిస్థితి? మన ఇల్లులన్నీ కూలిపోయాయి. ఇప్పుడు మనం ఎలా బతకాలి? అదే నాకు అర్థం కావడం లేదు, కానీ పరిష్కారం ఆలోచిద్దాం. అలా అందరూ ఆలోచనలో పడగా, మనుషుల్లా మనం కూడా పక్కా ఇల్లు కట్టుకుందాం. శబాష్ మని, ఆలోచన బాగుంది. ఒక కోతి ముందుకు వచ్చి ఇలా అంటుంది, కానీ అవన్నీ మార్కెట్లో దొరికే సిమెంటు, ఐరన్, ఇటుక అన్నిటికీ డబ్బులు కావాలి. మన దగ్గర డబ్బులు లేదే, ఎలా? రాజా, ఇందుకు ఒక ఉపాయం నా దగ్గర ఉంది. అరే, సోది చెప్పకుండా విషయం చెప్పరా. నేను మనుషుల సమాజంలో అప్పుడప్పుడు తిరుగుతా కదా, కాబట్టి అక్కడ జరిగిన విషయాలు నాకు తెలుసు. మనుషులు పట్టణాలలో ఇల్లు కట్టుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులుండి కాదు. అబ్బే, పటక్కన కొడితే పైసా రాలదు వాళ్ళ దగ్గర. మరి ఎలా? వాళ్ళు ఇల్లు కట్టడానికి బ్యాంకుల నుండి లోన్ తీసుకుంటారు. ఇల్లుకే కాదు రాజా, అన్నింటికీ లోన్లు తీసుకుంటారు. ఆహా, సంతోషం. చెప్పు మరి. గుడ్ ఐడియా. మనము వాళ్ళనే ఫాలో అవుదాం. కానీ లోన్స్ ఎలా పొందాలో మనకు తెలియదే. అక్కడ కూడా అందరికీ ఏం తెలీదు. మనలో నక్క జాతులా మనుషుల్లోనూ ఇవి తెలిసిన వాడు ఒకడు ఉంటాడు. వాడిని బ్రోకర్ అంటారు. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. నేను పట్టణం ఎప్పుడు వెళ్ళినా వాడి ఇంటి ముందు జామి చెట్టు పళ్ళు తింటాను. భలే తీయగా ఉంటాయి. వెంటనే వెళ్ళి వాణ్ణి లాక్కురండి. రాజు ఆజ్ఞ మన్నించి కోతితో పాటు ఇంకొన్ని జంతువులు వెళ్ళి వాడిని తీసుకొచ్చి రాజు ముందు పడేస్తాయి. అలా భయపడుతూ గజగజగజ వణికిపోతాడు. అమ్మో అమ్మో, అయ్యో అయ్యో, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా. పిల్లలు ఉన్నవాడిని, దయచేసి నన్ను వదిలేయండి. నిన్ను ఏం చెయ్యం. నిన్ను చంపితే మాకే నష్టం. అది ఎలా? నీతో మాకు ఒక పని ఉంది. ఒసే ఒసే కోతి, నిన్ను గుర్తుపెట్టానే. మా చెట్టు జామ పళ్ళు నువ్వు కాజేస్తున్నప్పుడు కొట్టానని పగతో నన్ను ఇలా కిడ్నాప్ చేయించావా? కాదు బ్రదర్, మీరు మాకు ఒక సహాయం చెయ్యాలి. ప్రళయం వచ్చి అడవిలో మా నివాసాలన్నీ కొట్టుకుపోయాయి. కాబట్టి మేము మనుషుల్లాంటి గట్టి ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో లోన్ ఇప్పించాలి. ఆ మనిషికి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఓహో అదా, ఈ మొక్క ముందే చెప్పొద్దు. ఇంకాసేపు ఉంటే భయానికి చచ్చేవాడిని. సరే, మీకు హోమ్ లోన్స్ కావాలి అంతే కదా, సులువుగా ఇప్పించేస్తా. కానీ కమిషన్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. మామూలుగా అయితే మీకు లోన్ రాదు, కానీ నేను తమ్మిని బొమ్మను చేసి మేనేజ్ చేస్తా, కాబట్టి ఎక్కువ కమిషన్ ఇవ్వాలి. తమకు మనుషుల్లాగే మేడలు, మిద్దులు లాంటి ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ వస్తాయన్న సంతోషంలో జంతువులన్నీ ఈ బ్రోకర్తో పాటు పార్టీ చేసుకుంటాయి. డ్యాన్సులతో, ఆటలతో, పాటలతో ఎంజాయ్ చేస్తాయి. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.